ఇందిరమ్మ ఇల్లు సాధించుకోవడం చాలా ఈజీ అండి. ఈ వీడియో మొత్తం చూస్తే ఇందిరమ్మ ఇల్లు పక్క మీకే 100% మీకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా. మీరు ఈ వీడియో చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఎలా సాధించాలి మీకు ఒక అవగాహన వస్తుంది. సో అక్కడ ఒక కమ్యూనిటీ అనేది ఉంటుందండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లో ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఏం కమ్యూనిటీ అంటే ఒక సంఘం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇందిరమ్మ ఇళ్ళలో ఒక సంఘం అనేది ఖచ్చితంగా ఉన్నది. దాంట్లో లేకపోతే మాత్రం నువ్వు గెట్ అవుట్, బయటకు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు దాంట్లో ఉండే అధికారం నీకు లేదు. సో ఆ సంఘంకి ఏం చేయాలి, ప్రతి నెల 500 ఖచ్చితంగా కట్టాలి. ఇది రూలు. ఇంకోటి ఏంటంటే నల్ల బిల్లు 200 కట్టాలి. కరెంటు బిల్లు అంటే కరెంటు బిల్లు ఫ్రీయే, కాకపోతే ఎలక్ట్రీషియన్ బిల్లు అంటే మన వైర్లు ప్రాబ్లం అయినా మన కరెంటు ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళు ఎలక్ట్రీషియన్ బిల్లు అని పెడతారు, సంఘం వాళ్ళే పెడతారు ఖచ్చితంగా. ఆ సంఘం వాళ్ళకి 100 రూపాయలు కట్టాలి. అలాగే చెత్త బండి బిల్లు 100 రూపాయలు కట్టాలి. మొత్తం ఏంటంటే 900 అయినాయి కదా, ఇవి నెలకు 900 కట్టాలి ఖచ్చితంగా. ఇంకోటి మంచిగా చెప్తున్నా, మంచిగా వినండి. ఇట్లాంటి ట్యాంకులు ఉంటాయి, ఒక బిల్డింగ్ మీద ఇట్లాంటి ట్యాంకులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 6 ఇండ్లకు కలిపి ఒక ట్యాంక్ ఉంటుంది. అంటే ఇది ఒక ట్యాంక్ ఉంటుంది, 6 ఇండ్లకు కలిపి ఒక ట్యాంక్ ఉంటుంది. ప్రతిరోజు ఒక్కరోజు ఒక్కరు పోవాలి, కిందికి పోవాలి, బోర్ చాలు చేసి రావాలి. ఒక ట్యాంక్ నిండుతుంది, ఒక రోజులో ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సరేనా? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పోయి ట్యాంకు నింపే బాధ్యత మీది ఉంటుంది. ఒకవేళ అట్లా నింపలేరు అనుకో, ఖచ్చితంగా లొల్లి అవ్వడం పక్కా. మన తెలంగాణ భాషలో చెప్తున్నా, లొల్లి కాదు కదా, జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థితికి వస్తారు. ఇంకోటి ఏంటంటే పైన ఫ్లోరింగ్ ఎవరైతే టాప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏంటంటే ఎట్లాగో ఇందిరమ్మ ఇల్లు అంటే మీకు తెలుసు. మీకు తెలియకపోతే ఒకసారి పోయి చూసిరారి. మీరు అగదము కాగితాలు పట్టుకొని మీ సేవల కూరుకుడు కాదు. మీరు పోయి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉంది అట్లా ఉన్నోళ్ళని తెలుసుకొని ఫస్ట్ మీరు వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే మొత్తం ఊరుస్తుంది. బంగ్లా మీద మొత్తం ఫ్లోరింగ్ చక్కగా వేయరు. ఎందుకంటే నేను ఒక మేస్త్రిని కాబట్టి ఆ బంగ్లా మీద ఫ్లోరింగ్ చేయడానికి నేను పోయి చాలామంది చేయించుకున్నారు, సెల్ఫులు కూడా వేయించుకున్నారు. సెల్ఫులు పెట్టలే, ఇందిరమ్మ ఇళ్ళలో సెల్ఫులు పెట్టలేరు. కావాలంటే మీరు చూసుకోండి. నేను ఆ సెల్ఫులు చేసిన, అలాగే బంగ్లా మీద ఫ్లోరింగ్ చేసిన, నేను పని చేసిన కాబట్టి నాకు తెలుసు. ఇంకొక టాపిక్ చూసుకుందామండి, బోర్ రిపేర్. అంటే ఇట్లాంటి ట్యాంకులు మీరు ప్రతిరోజు బోర్ వేయాలి. ప్రతిరోజు లోడ్ తట్టుకోదు కాబట్టి బోర్ ఎప్పుడో ఒకప్పుడు ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయినప్పుడు ఒక 5 ఇండ్లు కలుపుకొని ఒక్కొక్క బోర్ ఉంటుంది కదా, ఆ బోర్కి మ్యాక్సిమం మనిషికి 10,000 వేసుకొని మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి. ఒకవేళ బోర్ మొత్తం ఫెయిల్ అయితే మళ్ళీ మనిషికి 50,000 వేసుకొని మళ్ళీ కొత్త బోర్ తెచ్చుకొని వాడుకోవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడో సిటీకి దూరంగా ఉంటాయి, నిజమా కదా? ఆటోకు మ్యాక్సిమం పోయి సిటీకి రావాలి. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే వచ్చేందుకు 100 తీసుకుంటాడు, మళ్ళీ మన ఇంటికి చేరుకోవాలంటే 100 రూపాయలు తీసుకుంటాడు. 200, రోజుకు 200 అంటే మనకు అవి నెలకు 6,000 అవుతున్నాయి. అట్టి ఆటో ఛార్జీలో 6,000 అవుతున్నాయి మనకు కదా. అవి ఒక 6,000, ఈ పైన యొక్క 900, మొత్తం 6,900 రూపాయలు మీరు నెలకు ఖచ్చితంగా కట్టాలి. మీరు ఖచ్చితంగా కట్టాలండి. నేను నిజంగా చెప్తున్నా, అబద్ధం ఆడతలేను. మరి ఈ రిస్క్ తీసుకుంటారా, లేకపోతే అదే 5 లక్షలు పెట్టి మరి ఏమన్నా పల్లెటూరులో 4 లక్షలు పెడితే 100 గజాల స్థలం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు తక్కువ ఉన్నాయి, భూమి రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి 3 లక్షలకే 100 గజాల స్థలం ఖచ్చితంగా వస్తుంది. ఏ పల్లెటూరులోనో మీరు ఒక 100 గజాల స్థలం తీసుకొని వెళ్ళినప్పుడు ఇల్లు కట్టుకుంటారా, లేకపోతే ఎక్కడనో మారుమూలలో ఉండి మన చెట్లను చూసుకుంటా మన సిటీకి దూరంగా ఉండి జాబ్కు రావడానికి లేట్ అవ్వడం, మళ్ళీ పని చేసుకోవడానికి లేట్ అవ్వడం, ప్రతి ఒక్కటి కూడా లేట్ అవుతుంది. మీరు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లో ఉన్నారా బాయ్ అని చెప్పేసి మీకు ఒక నెగిటివ్ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. నాకు తెలిసిన అక్క వాళ్ళే మనకు డబుల్ బెడ్రూమ్లో ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒకసారి మీకు అవగాహన కల్పిద్దామని ఈ వీడియో చేసిన. తప్పుంటే మాత్రం నన్ను బ్యాడ్ కామెంట్లు నింపేయాలి. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అయిపోయావు తమ్ముడు అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ మాకు రావాలని చెప్పేసి క్యూలు కడుతున్నారో అట్లాంటి వారికి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. ఓకే, ఇది నా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఎందుకు ఇట్లా ఓడుతున్నా, మన కోసం, మన ప్రజల్ని కాపాడడం కోసం నేను ఇట్లా ఓడుతున్నా. అదే 5 లక్షలు ఉంటే మరి నన్ను స్థలం కొనుక్కోవచ్చు కదండి. అంటే నా ఫీలింగ్, నా ఉద్దేశము. మీరు హ్యాపీగా డబుల్ బెడ్రూమ్లో ఉండండి. డబుల్ బెడ్రూమ్ అది వస్తుందో రాదో దేవునికి ఎరుక. అదేదో 7,000 ఇస్తారంట. లక్షల మంది పెడితే మరి లక్షల కోట్లు అవుతున్నాయి పైసలు. అవన్నీ లక్షల కోట్లు. మరి గవర్నమెంట్ గురించి మాట్లాడతలేను నేను మీ ఉన్న సమస్యను చెప్తున్నా అంతే. ఈ గవర్నమెంట్ చెడ్డది, ఆ గవర్నమెంట్ చెడ్డది నేను ఇప్పుడు కూడా అనట్లేదు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్.